హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ ఫుడ్స్. కొత్తగా నా వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతోమంది రిక్వెస్ట్ మేరకు మటన్ బిర్యానీ చేయబోతున్నానండి. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి, బిర్యానీ, పలావు. ఇది ముస్లిమ్స్ బిర్యానీ అంటే చాలా మంది ఇష్టపడతారు కాబట్టి ఈరోజు డిలీషియస్ బిర్యానీ చేయబోతున్నాను. చూడండి, ఇది ముందుగా నేను 3/4 kg మటన్ తీసుకున్నాను. బాగా కడిగిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక 1/4 స్పూన్ గరం మసాలా, ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత కర్డ్ అండి, పెరుగు ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. ఇట్లా 2-3 స్పూన్ కర్డ్ వేసుకున్న తర్వాత సాల్ట్, ఇక్కడ నేను సైంధవ లవణం సాల్ట్ తీసుకుంటున్నాను, 1 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. ఇది లెమన్ జ్యూస్ అండి, ఒక లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, దానికి ఆ ముక్కలకు మసాలా బాగా పట్టేటట్టు ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇది మీరు బిర్యానీ మరుసటి రోజు చేయాలంటే ఫస్ట్ ఇది మ్యారినేట్ చేసుకొని ఓవర్ నైట్ పెట్టుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా వస్తుందండి. సపోజ్ నేను సండే బిర్యానీ చేయాలనుకున్నాను అనుకోండి, సాటర్డే నైట్ ఓవర్ నైట్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మీరు బిర్యానీ అయితే టేస్టీగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. స్టవ్ వెలిగించినాక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఘీ, ఇక్కడ నేను కౌ ఘీ వాడుతున్నానండి, ఒక 2 to 3 స్పూన్స్ కౌ ఘీ వేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకులు, నెక్స్ట్ ఇది కొద్దిగా అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత లవంగము, చెక్క, ఇలాయచీ, బిర్యానీ పువ్వు వేసుకోవాలి. ఆ తర్వాత షాజీరా, 2 మరాఠా మొగ్గ అంటారు కదా అది, ఆ తర్వాత కొద్దిగా ఇక్కడ యాష్ వేసుకోవాలండి. ఇది ఈజీగా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి, కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కసూరి మేతి వేసుకోవాలండి, ఒక 2 to 3 స్పూన్ కసూరి మేతి వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయినాక ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఆ ఆనియన్స్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఆ తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టి ఉన్నాం కదా మటను, అందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, ఆ తర్వాత కారం కూడా ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. చూడండి, చూపించే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసుకున్న ఒక 4 to 5 4-5 టమాటాలు సన్నగా తరుక్కొని ఇట్లా వేసుకోవాలండి. ఇట్లా అన్నీ కలుపుకోవాలి, టమాటా కొద్దిగా మెత్తపడేంత వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఇంతకుముందు మ్యారినేట్లో మనము 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదా, సో ఇందులో ఇంకో స్పూను సాల్ట్ సైంధవ లవణం వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇది రాత్రి ఓవర్ నైట్ నానపెట్టిన మటన్ అండి. ఇప్పుడు అవి టమాటాలు మెత్తపడిన తర్వాత ఈ మటన్ అంతా అందులో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఆ మసాలాలను బాగా ఇట్లా కలపాలి. చూడండి, ఇట్లా చూపించే విధంగా మసాలాను బాగా కలపాలి. కొద్దిసేపు ఒక 5 minutes అట్లా దాన్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇట్లా మొత్తము కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక కుక్కర్ లిడ్ పెట్టేయాలండి. ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము ఆ మటన్ని బాయిల్ చేసుకుంటున్నాము కుక్కర్లో, సో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఆ మటన్ని ఉడికినివ్వాలండి. చూడండి, ఇలా విజిల్స్ వచ్చినాక చూద్దాము, ఇది బాగా ఉడికిపోయిందేమో చూద్దాం. ముక్కలు చూడండి, ఇదంతా నూనె
నూనె ప్లస్ అందులో మటన్లో ఉండే వాటర్ అంతా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయింది మటను. సో ఇప్పుడు మనము ఇందులో ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవి బియ్యము, ఆర్గానిక్ బియ్యం అండి, రైస్. నేను ముందుగానే 1 గంట ముందు నానపెట్టేసుకొని ఉన్నాను. సో చూడండి మటన్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు నేను ఇక్కడ 3/4 kg రైస్ తీసుకున్నాను కాబట్టి కుక్కర్లో తక్కువే వేసుకోవాలండి నీళ్ళు. కాబట్టి నేను ఒక 1.5 కప్ అంటే 3 cups ఆఫ్ రైస్కు 1.5 cup వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అందులో ఉన్నాయి కాబట్టి మటన్ వాటరు వేసుకున్నాక ఇట్లా బాగా ఎసురు వచ్చేంత వరకు చేసుకున్నాక ఈ బియ్యం కడిగి పెట్టుకున్న బియ్యము ఇందులో వేసేయాలి. చూడండి ఇవి ఆర్గానిక్ బియ్యం అండి, అంటే పాలిష్ ఉండదు, ఎక్కువ పాలిష్ ఉండవు ఇవి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలంతే. చూడండి మటన్ బిర్యానీ ఈజ్ రెడీ. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, బస్ స్మెల్ అయితే అద్రిపోతుందండి. అందుకే చాలామంది ముస్లిమ్స్ బిర్యానీ అంటే ఇష్టపడతారు, దీనికే ఏమో. చూడండి ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఇంకా దాంతోపాటు దాల్చా, పెరుగు చట్నీ వేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అద్రిపోతుందండి. చూడండి ఫుల్ బిర్యానీ అండి, మటన్ బిర్యానీ, దాల్చా, పెరుగు చట్నీ, ఇంకా షీర్ కుర్మా అంటే పాయసముతో పాటు అదంతా తిన్నాక అట్టిపండ్లు కిళ్ళి వేసుకుంటే కంప్లీట్ అయిపోతుందండి. మీల్ మొత్తం, లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. టేస్ట్ అయితే అద్రిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.